పాక్ ఆక్రమిత కశ్మీర్లో వైమానిక దాడుల అనంతరం పరిణామాలపై కేంద్రం దృష్టి పెట్టింది. వైమానిక దాడులపై ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సమావేశానికి హాజరై తాజా పరిణామాలపై చర్చించారు. కేబినెట్కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ తాజా పరిస్థితిని వివరించారు. ఐఐఎఫ్ దాడులు, ఉగ్ర మూకలకు జరిగిన నష్టంపై మంత్రులు ప్రధాని మోదీతో చర్చించారు. పాక్ దాడి చేస్తే తిప్పికొట్టేందుకు చేసిన సన్నాహాలను కూడా అజిత్ దోబాల్ వివరించినట్లు సమాచారం. సిఆర్పీఎఫ్ మాజీ డీజీ కోడే దుర్గాప్రసాద్ గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. వైమానిక దళం చేసిన మెరుపు దాడులపై స్పందన తెలుసుకుందాం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. ఉగ్రవాదంపై పోరులో అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ మెరుపు దాడులతో పాకిస్తాన్కు భారత్ ఏ రకమైన సందేశం పంపింది? ఎప్పుడు కూడాను భారత్తో గాని, భారతీయుల ప్రజలతో గాని, వారి సెంటిమెంట్స్ తో గాని ఏ విధంగానూ ఆడుతున్న చేసిన ఎటువంటి జవాబు ఇవ్వగలము అన్నది మరొకొక్కసారి మనం ఈ దాడితో ప్రూవ్ చేశామండి. ఎప్పుడు కూడాను హిందీలో అంటాం, ఇంటికా జవాబు పత్తర్ సే దేంగే అని, అటువంటి జవాబు ఇచ్చాము. ఏ విధంగా కూడాను మనోధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళు వెంటనే సరైన జవాబు సరైన సమయంలో సరైన రీతిలో ఇస్తామని చెప్పేసి మరింకొకసారి ప్రూవ్ చేసామండి మనం. ఈ దాడులతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఏ మాత్రం తెలివితేటలున్నా కూడా ఇంతకుముందు మనం వారు ఊరిలో దాడి చేసినప్పుడు మనం సరి అయిన ఫిట్టింగ్ రిప్లై ఇచ్చామండి. అప్పుడు వారు ఏ విధంగా ఆ రిప్లైని తీసుకుని తప్పు కోరుకున్నారో అదే విధంగా ఈసారి వాళ్ళకి మంచిది. అట్లా కాకుండా ఇంకేమన్నా పిచ్చి పనులు చేద్దాం పిచ్చి ఆలోచన చేస్తే మాత్రం ఇంకా ధాటిగా జవాబు వాళ్ళకి అందుతుంది. అందుకని వారు అటువంటి పిచ్చి పనులు చేస్తారని నేను అనుకోనండి. ధన్యవాదాలు దుర్గాప్రసాద్ గారు. నమస్కారం అమ్మా. పుల్వామా కిరాతక దాడితో 40 మంది జవాన్లను బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రమూకలపై భారత్ పంజా విసిరింది. రక్తం మరిగిన అరాచక మూకలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర తండాలపై మెరుపు దాడులతో వెన్ను విరిచింది. గతంలో ఓసారి మెరుపు దాడులతో తడాఖా చూపించిన భారత వైమానిక దళం తెల్లవారుజామున వరుస దాడులతో కోలుకోలేని దెబ్బతీసింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాల ద్వారా సుమారు 1000 కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. భీకర దాడులతో ఉగ్ర మూకలను మట్టుబెట్టింది. తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలైన జెట్ ఫైటర్ల మెరుపు దాడులు ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఈ మెరుపు దెబ్బతో భారత్ వైపు కన్నెత్తి చూస్తే సహించేది లేదని, మరోసారి అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే నూకలు చెల్లినట్లేనని హెచ్చరికలు పంపింది. ఈ దాడిలో మొత్తం 12 మిరాజ్ యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు సైనికాధికారులు తెలిపారు. Last 10-12 days, the way the Prime Minister of India had been using very, very strong words that we will avenge the death of our martyrs and we will finally get to Pakistan. We cannot repeatedly incur this loss. So, I'm happy that India has finally walked the talk. The Prime Minister has lived up to his words. Even now, it is our maturity. Firstly, Prime Minister Narendra Modi never mentioned Pakistan. He only said that we will finish terrorism. And the target chosen is still within our own territory. Muzaffarabad is part of POK, Pakistan Occupied Kashmir, which is our territory. So, it is the maturity of the country that we still have kept it confined to our own territory. If Pakistan wants to escalate, they've been running scared last few days. If you see their contradictory statements, firstly about Jaish-e-Mohammed, when they say that we have taken over the campus, the administrator has been appointed, that amounted to admitting that there was a campus of the Jaish-e-Mohammed, which whole world knows that 8 kilometers out of Bhavalpur, they have a 8 acres complex where even the horses are kept to train the terrorists.
So, secondly, first Imran Khan said that if India does something, we will not even think we will retaliate. Second, he made an absolutely about turn by saying yesterday that let's give peace another chance. So, Pakistan is running scared. Pakistan army, which is bleeding the Pakistan economy in the present state when the economy is absolutely on its knees. The defense budget this year is 3.2% of the GDP. So, let us see what Pakistani public thinks about the Pakistani army. They have been projecting themselves as a macho, invincible army. Let us see how much stomach they have. We are fully ready. Let them escalate if they want. Sir, Balakot, Chakoti, Muzaffarabad terror launch pad across LOC completely destroyed by IF. Jaise Mohammed control rooms also destroyed. It's a big win. Yeah, absolutely. If we have attacked with 1,000 kgs of explosives, something had to be destroyed. But what is destroyed physically is of not much consequence. It is the psychological impact that it will have on Pakistan. And I do hope, unlike the surgical strike, which in itself was a good action, but Pakistan refused to take a hint. I hope this time they take a hint and they stop all this perfidious attack of terrorism. Otherwise, next may be even higher. So aim of these operations is not to cause only physical damage, but also to break the will of the Pakistani army. Sir, now we should alert on that. Is there any possibility that action by Pakistan Air Force also? No, let Pakistan do what they want. They are admitting Jaise Mohammed by saying we put an administrator, then they backed out, it was only semi-binary. But the whole world knows the truth. That's why 48 countries have expressed solidarity with India. So this was high time that we did something which we had to. So there is no doubt it is good for the morale of the whole country. I am sure everybody in the streets will be jubilating today. పుల్వామా కిరాతక దాడితో 40 మంది జవాన్లను బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రమూకలపై భారత్ పంజా విసిరింది. రక్తం మరిగిన అరాచక మూకలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర తండాలపై మెరుపు దాడులతో వెన్ను విరిచింది. గతంలో ఓసారి మెరుపు దాడులతో తడాఖా చూపించిన భారత వైమానిక దళం తెల్లవారుజామున వరుస దాడులతో కోలుకోలేని దెబ్బతీసింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాల ద్వారా సుమారు 1000 కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. భీకర దాడులతో ఉగ్రమూకలను మట్టుబెట్టింది. తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలైన జెట్ ఫైటర్ల మెరుపు దాడులు ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఈ మెరుపు దెబ్బతో భారత్ వైపు కన్నెత్తి చూస్తే సహించేది లేదని, మరోసారి అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే నూకలు చెల్లినట్లేనని హెచ్చరికలు పంపింది. ఈ దాడుల్లో మొత్తం 12 మిరాజ్ యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు సైనికాధికారులు తెలిపారు.